29 మంది ప్రవక్తల పేర్లు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు. అబ్రహాము, ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. ఈ మాటకు అర్థం అనేక జనములకు తండ్రి. 100 సంవత్సరాల పాటు పిల్లల కోసం ఎదురు చూసిన విశ్వాస వీరుడు. ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనం. మోషే, నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఈ మాటకు అర్థం నీటిలో నుండి రక్షించబడినవాడు. 20 లక్షల మందిని ఐగుప్తు చెర నుంచి విడిపించిన ప్రవక్త. నిర్గమకాండం 12వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు. సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఈ మాటకు అర్థం దేవుని నామము. ఈ ప్రవక్త బ్రతికి ఉన్న దినాలన్నీ కూడా దేవుని హస్తం ఫిలిస్తీన్లకు విరోధంగా పనిచేసింది. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం. నాతాను, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం. ఈ మాటకు అర్థం సమాధానముగా నిచ్చెను. యెరూషలేము మందిరాన్ని కట్టాలని దావీదు నిర్ణయం తీసుకునగా అది నీ వలన కాదు, నీ కుమారుని వల్ల సాధ్యమవుతుందని తెలిపిన ప్రవక్త. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 4 నుంచి 12 వచనాలు. గాదు, మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. ఈ మాటకు అర్థం అదృష్టము. సౌలు రాజు దావీదును చంపాలని ప్రయత్నిస్తుండగా కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమ్మని ఆయనకు ప్రకటించిన ప్రవక్త. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. ఏలియా, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 22వ వచనం. ఈ మాటకు అర్థం యెహోవా నా దేవుడు. 450 మంది బయలు ప్రవక్తల ముందు ధైర్యంగా నిలబడి యెహోవాయే దేవుడని నిరూపించిన ప్రవక్త. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 38 నుంచి 39 వచనాలు. ఎలీషా, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. ఈ మాటకు అర్థం దేవుడే రక్షణ. దేవుని దయ ద్వారా రెండింతల ఆత్మ పొందిన ప్రవక్త ఏనే. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు. యహాజియేలు, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 14వ వచనం. ఈ మాటకు అర్థం దేవుడు చూచును. యెహోషాపాతు రాజు మీదకి శత్రువులు యుద్ధానికి వస్తుండగా యుద్ధంలో దేవుడు మీకు విజయాన్ని కలుగజేస్తాడని శుభవార్త ప్రకటించిన ప్రవక్త. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు. అహీయా, మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. ఈ మాటకు అర్థం యెహోవాకు సహోదరుడు. నెబాతు కుమారుడైన యెరోబాము రాజు అవుతాడని ముందుగా తెలిపిన ప్రవక్త. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 31 నుంచి 39 వచనాలు. ఓదేదు, 2వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం 9వ వచనం. ఈ మాటకు అర్థం తిరిగి చేర్చెను. షమ్రోను వారు ఈదావారిని బానిసలుగా పట్టుకున్నప్పుడు మీ సహోదరులను బానిసలుగా పట్టుకున్నట్టు తగదని హెచ్చరించిన ప్రవక్త. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 28వ అధ్యాయం 2 నుంచి 11 వచనాలు. యెషయా, 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఈ మాటకు అర్థం యెహోవా రక్షణ. హిజ్కియా రాజు గర్వపడగా గర్వం వలన మరణం వస్తుందని అతనికి హెచ్చరిక తెలిపి ఇల్లు చక్కబెట్టుకోమన్న ప్రవక్త. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు. ఈ మాటకు అర్థం యెహోవా స్థాపించును. తన జనుల మరణాన్ని చూసి తట్టుకోలేక గొప్ప దుఃఖంతో ఏడ్చిన ప్రవక్త. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఊరియా, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. ఈ మాటకు అర్థం యెహోవా వెలుగు. యెరూషలేము పట్టణం దేవుని దృష్టికి ద్రోహం చేయగా దానికి శాపం వస్తుందని ప్రకటిస్తుంటే యెహోయాకీం అనే రాజు కుట్ర చేసి ఈ ప్రవక్తను చంపుతాడు. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఈ మాటకు అర్థం దేవుడు బలపరచును. లెక్కింపలేనన్ని పీనుగులను ప్రవచనం చెప్పి బ్రతికించిన ప్రవక్త ఏనే. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 2 నుంచి 7 వచనాలు. దానియేలు, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. ఈ మాటకు అర్థం దేవుడు న్యాయాధిపతి. సింహాల గుహలోకి ధైర్యంగా వెళ్లి దేవుని సహాయం ద్వారా వాటి నోళ్లను మూపించిన ప్రవక్త. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు. ఈ మాటకు అర్థం రక్షించుమి. దేవుడి మాటను ధిక్కరించకుండా వ్యభిచారిని పెళ్లి చేసుకున్నది ఈ ప్రవక్తే. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు. యోవేలు, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు. ఈ మాటకు అర్థం యెహోవా దేవుడు. అంత్యదినాలలో సర్వజనుల మీద ఆత్మ కుమ్మరించబడుతుందని తెలిపిన ప్రవక్త. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28 నుంచి 29 వచనాలు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. ఈ మాటకు అర్థం భారము. పశువులు కాచుకొనుచుండగా యెహోవాకు తనకు ప్రత్యక్షమై తన ప్రజలను హెచ్చరించాలని పిలిచాడు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం.
ఓబద్య గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఈ మాటకు అర్థం యెహోవా సేవకుడు. శత్రువులు యెరూషలేమును ముట్టడించగా ఎదోమీయులు అపహాసం చేస్తారు, దాన్ని బట్టి వారికి శిక్ష కలుగుతుందని ఈ ప్రవక్త ప్రకటించాడు. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయము 12 నుంచి 15 వచనాలు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఈ మాటకు అర్థం గువ్వ. ఒక్కరోజు దేవుని వాక్కును ప్రకటించి 1,20,000 మందిని రక్షించాడు. యోనా గ్రంథం 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఈ మాటకు అర్థం యెహోవా వంటి వాడెవడు. యాకోబు సంతానం దేవుని మీద తిరుగుబాటు చేయగా వారికి శిక్ష కలుగుతుందని ప్రకటించాడు. మీకా గ్రంథం 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఈ మాటకు అర్థం ఆదరణ. నీనివే యెహోవా మీద దురాలోచన చేయగా వారికి శిక్ష కలుగుతుందని ఈ ప్రవక్త ప్రకటించాడు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఈ మాటకు అర్థం కౌగిలింత. దేశంలో బలాత్కారం జరుగుతున్నది గనుక దయచేసి సమాధానం ఇవ్వమని దేవుణ్ణి బ్రతిమలాడిన ప్రవక్త. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఈ మాటకు అర్థం యెహోవా దాచెను. దేవునికి విరుద్ధంగా యూదా యెరూషలేం ప్రజలు ఆకాశ సమూహానికి నమస్కరించగా వారికి శిక్ష కలుగుతుందని ఈ ప్రవక్త ప్రకటించాడు. జఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఈ మాటకు అర్థం ఉత్సవకరము. ఆగిపోయిన యెరూషలేం మందిరం పనిని తిరిగి ప్రారంభించాలని హెచ్చరించాడు. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఈ మాటకు అర్థం యెహోవా స్మరించును. చెరలో ఉన్న తన ప్రజలను మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని దేవుడు ఈ ప్రవక్త ద్వారా మాట్లాడాడు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఈ మాటకు అర్థం నా దూత. మానవుడు దేవుడి దగ్గర దశంభాగం ఇవ్వకుండా దొంగిలిస్తున్నాడని ఈ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4 నుంచి 16 వచనాలు. ఈ మాటకు అర్థం యెహోవా దానము. తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మ చేత నింపబడిన ప్రవక్త ఈయనే. లూకా సువార్త 1వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయం 10వ వచనం. ఈ మాటకు అర్థం మిడత. అపోస్తులైన పౌలుని బంధించి యూదులు అన్యజనులకు అప్పచెబుతారని ఈ ప్రవక్త తెలిపాడు. అపోస్తుల కార్యంలో 21వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు.